ఇక దేశాన్ని ప్రపంచంలో నిలబెట్టడమే ప్రధాన మోదీ లక్ష్యమని చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయన కేంద్ర మాజీ పీయూష్ గోయల్ కలిసి రాజేంద్ర నగర్లోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎన్నికల్లో మరోమారు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని పీయూష్ గోయల్ అన్నారు. ఇక 400 స్థానాలకు పైగా కైవసం చేసుకోవడమే లక్ష్యమని అన్నారు. ఇక బీజేపీ ఒకే సిద్ధాంతంతో ముందుకు సాగుతుందని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 3 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ప్రధాని యుగ పురుషుడని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. फ्रेंड्स, आज हम सबके लिए बहुत खुशी की बात है कि मेरे मित्र, मेरे भाई कोंडा विश्वेश्वररेड्डी गारू ने आज चेवेल्ला से अपना नामांकन पत्र भरा है। ये चुनाव देश का भाग्य बदलने वाला चुनाव है। इस चुनाव में देश तय करेगा कि प्रधानमंत्री नरेंद्र मोदी, जिन्होंने देश को एक विश्वास दिलाया है कि देश एक विकसित भारत 2047 तक बनेगा, विश्व की तीसरी सबसे बड़ी इकोनॉमी, उनके 2000 పంపించిన ప్రతి న్యాయ పైసా బ్యాంకులో అందుతున్నది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో నిజంగానే దుగ్నే కరింగే కిసాన్ కే ఆయే దుగ్నే కరింగే అంటే 10 ఏళ్ళలో నిజంగానే 2 కంటే ఎక్కువైంది. అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో 2 మోటార్ సైకిల్ ఉండేది, ఇది ఇప్పుడు ప్రతి ఒక్క మోటార్ సైకిల్. గ్రామీణ ప్రాంతాల్లో సెల్ ఫోన్ లేకుండే, ప్రతి గ్రామీణ ప్రాంతంలో సిగ్నల్ సెల్ ఫోన్ అనేది. కానీ మేనిఫెస్టో చేసింది ఒక నేషనల్ పార్టీ ఉంది, దిగజారిపోయింది. ఎందుకంటే మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు, 20 గ్యారెంటీలు అని చెప్తున్నారు. అంత ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి పాత్ర ఏం లేదు.